హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే రోజు అంటే నాకు ఇంట్లో నా వర్క్ లేని రోజే ఇంట్లో అయితే చాలా అంటే ఎక్కువ పనులు పెట్టుకుంటాను. అదేంటో అందరిళ్ళలో అంతే ఏమో సండే అనుకుంటాము ఎంచక్కా హాయిగా ఉండొచ్చు అనుకుంటాము, కానీ కుదరదు. ఇలా పని అయితే పెట్టుకున్నాను. అదేంటా అని చూస్తున్నారా, డ్రై ఫ్రూట్స్ లడ్డు మరియు పల్లి పట్టీలు చేయాలనుకున్నాను పిల్లల కోసం. మరి లడ్లు తినాలంటే ఖచ్చితంగా మా అమ్మకి హెల్ప్ చేయాలి కదా, అందుకే ఇక్కడ మా పెద్దోడైతే హెల్ప్ చేస్తుండు. నేను నెయ్యి కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఇది మా ఆయనకు యాలకుల పొడి చేయమని చెప్పాను. యాలకులు ఉంటేను చూస్తున్నారుగా, ఏ పని చేసినా సరే చాలా అంటే చాలా నీట్‌గా చేస్తారు. మా ఆయనలో నచ్చేది ఈ క్వాలిటీయే. చూస్తున్నారు కదా, ఎంచక్కా వాటిని పక్కన తీసి మళ్ళీ వాటిని ఇలా దంచేస్తున్నారనమాట. ఇలాంటి ఇల్లు ఎవరికిష్టం ఉండదండి. హస్బెండ్స్ హెల్ప్ చేస్తూ అలా పిల్లలు కూడా మన పనిలో హెల్ప్ చేయడం అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలాంటి ఇల్లంటే చాలా ఇష్టం కదా. ఏ పని చేసినా సరే అందులో అందరూ కాస్తో కూస్తో చేసారనుకోండి, ఆ పని మనం చేసినట్టే అనిపించదు, చాలా హాయిగా అనిపిస్తుంది. మా పెద్దోడు చూస్తున్నారా, చాలా గట్టిగా కొట్టేస్తున్నారనమాట. యాలకులు పొడి చేస్తుర్రు ఇద్దరు కలిసి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. హెల్తీగా పిల్లలకి తినిపించవచ్చు కదా, దాంతోపాటు మనం కూడా టేస్ట్ చేయొచ్చు కదా. ఎప్పుడు తినలేదు నేనైతే, మొదటిసారి నా ఇంట్లో నేనే చేసుకొని నేనే తిన్నాను. అదే నా ఫస్ట్ టేస్ట్ అనమాట. నేను చేశానో లేదో మా అత్తమ్మకు 2 ఊరికి వచ్చినప్పుడు, అంటే మా మావయ్య వచ్చినప్పుడు మా మావయ్యతో పాటు 2 పంపించాను. అంటే నాతో పాటు వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా అనే ఆశ అన్నమాట. ఇంకా అలా మా ఆయనకు ఓ 2, మా పిల్లలు ఒకటొకటి 2 అలా, మా ఆడపడుచు ఒకటి, ఇంకా మా మరిది గారు ఒకటి, అందరైతే కాస్తో కూస్తో టేస్ట్ చేశారు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. ఇలా మా ఆయన హెల్ప్ చేస్తున్నారో లేదో అప్పుడే ఆయనకి కాల్ అయితే వచ్చేసింది. కాల్ వచ్చి రాగానే ఇంకా ఉంటారా హస్బెండ్స్ ఇంట్లో, ఎవరు పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. అలాగని మా ఆయన అయితే వెళ్ళిపోయారు. ఎంతో కష్టపడితే కానీ ఇంత రాలేదు. 15-20 రోజులు అలా కూడబెట్టుకొని తీసుకుంటే ఇంత నెయ్యి వచ్చిందండి నాకు. ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు కూడా హెల్తీగా తింటారు అనే ఆశతో ఇలా ఇంట్లోనే చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, డ్రై ఫ్రూట్స్ కోసం నేను ఏవేవి తీసుకున్నానో దీంతోపాటు షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. ఇందులో ఉన్న కొన్నిటివి నాకైతే పేరు తెలియవు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా అలా నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు స్టార్ట్ చేశాను. నువ్వులు వేశాను. ఇదైతే నువ్వులు మా అత్తమ్మ పంపించిందనమాట ఇంట్లోనే, అంటే మా పొలంలో వేసుకుందనమాట. మా అత్తమ్మకైతే ఇలాంటివి చాలా ఇష్టము. పొలంలోనే నువ్వులు పండిస్తుంది, దాంతోపాటు పెసర్లు కూడా పొలంలోనే పండిస్తుందన్నమాట. కరోనా టైంలో నేను మా ఆయన కూడా ఊర్లోనే ఉన్నాం కాబట్టి ఆ టైంలో మేము కూడా చిన్నగా తోట వేసుకొని అందులో అన్ని అంటే కూరగాయలు పండించే వాళ్ళం అన్నమాట. ఇలా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేశాక మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్లో నేనైతే ఎలాంటి షుగర్ వేయలేదు, దాంతోపాటు ఈ లడ్డులో నేనైతే ఎలాంటి స్వీట్నెస్ యాడ్ చేయలేదు, అంటే షుగర్ లాంటిది అండ్ దాంతోపాటు బెల్లం అవేమీ యాడ్ చేయలేదు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ దాంతోపాటు డేట్సే యాడ్ చేశాను స్వీట్నెస్ కోసం. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఎంతగా ఆనందపడుతున్నానంటే అసలు చెప్పుకోలేనంత. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేయడం అనేది మనకు ఒక కళ. అది ఇంకా యూట్యూబ్లో చూసి అలా అమ్మో ఎంత చేస్తున్నారు వీళ్ళు, మనం ఏదో ఒక రోజు చేసి పెట్టాలి పిల్లలకి అని ఆనందం. ఫైనల్లీ పెట్టేశాను. మా పిల్లలు అయితే తింటున్నారు. మా చిన్నోడికైతే మొత్తానికి ప్లేటే కావాలని ఏడుపు పెట్టేశాడు. అలా చెప్పడమే కానీ ఎక్కడ తింటారండి, ఏదో ఒకటో రెండో తిన్నాడు అంతే, పైకి ఎక్కేశాడు. చూస్తున్నారుగా, ప్లేట్ కూడా లాక్కుండు మా చిన్నోడు. ఇలా లడ్డూలైతే అయిపోయాయి. ఇప్పుడు పల్లి పట్టీల కోసం ప్రిపరేషన్ చేశాను. అందులో కూడా నువ్వులు వేశాను. నువ్వులు చెప్పాను కదా, మా అత్తమ్మ పంపించింది ఊరు నుంచి, అవి వేస్ట్ చేయొద్దు అని. ఇలాగైతే మేము పల్లి పట్టీలలో నువ్వులు యాడ్ చేసి చేసేసానమాట. ఎంచక్కా ఇలా చల్లారిన తర్వాత నేనైతే నా చేతులారా పొట్టు అయితే తీసేసాను, పల్లీల పొట్టు. ఇలా పొట్టు తీస్తుంటే నాకు గుర్తొచ్చింది, అమ్ముంటే ఎలా చేసేది అని. అమ్మ కానీ అత్తమ్మ కానీ వాళ్ళిద్దరు చేసేది ఒకటే. సో అదే నేను చేశాను. ఇలా చాటలో వేసుకున్నాను. చాటలో వేసుకున్న తర్వాత జాడిస్తే అయిపోయి పొట్టంతా వెళ్ళిపోద్ది. చూస్తున్నారుగా, మీరు ఇలా ఎప్పుడైనా చేశారా? మీలో ఎంతమందికి ఇది వచ్చు? నాకు పర్ఫెక్ట్గా రాదు, బట్ చేసుకోగలను. అప్పుడప్పుడు బియ్యము ఇంకా ఏవైనా పప్పులు అవి ఉంటాయి కదా, అలా
నేనైతే క్లీన్ చేసుకుంటాను, అందుకని యూస్ చేశాను. సరే మరి బెల్లం పాకం అయితే పట్టేశాను. ఈ బెల్లం పాకంలో నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే యాడ్ చేశాను. పల్లి పట్టి కోసం ఈ ప్రిపరేషన్ అనమాట. ఇలా వాటర్లో వేసుకొని చూసిన తర్వాత ఇలా గట్టిపడిన తర్వాత మనమైతే ఎంచక్కా పల్లీలు దాంతోపాటు నువ్వులు వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి చల్లారనివ్వద్దు. ఎక్కువగా చల్లారితే అప్పుడు మనకు రావు. ఎంచక్కా ప్లేట్కి ఇలా నెయ్యి పెట్టేసుకొని దాంతోపాటు మనం ఎలాగైతే లైక్ చపాతీలు రోల్స్ చేస్తామో అలా రోల్ చేస్తూ ఉండాలన్నమాట. మా పెద్దోడు మా చిన్నోడైతే చాలా హెల్ప్ చేశారు నాకు ఈ విషయంలో. చూస్తున్నారుగా, ఇద్దరు నా చుట్టుపక్కలే ఉన్నారు, ఎక్కడికి పోవట్లేదు. ఏమో నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాననమాట. అసలు ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయపడ్డాను. కానీ చాలా అంటే చాలా స్మూత్‌గా వచ్చాయి. అండ్ ఇవి నేను 1-2 వీక్స్ వరకు, అంటే పిల్లలు పెద్దగా తినలేదు, రోజుకు ఒకటో రెండో తినేవాళ్ళనమాట. సో స్టోర్ చేసుకున్నాను. చూస్తున్నారుగా, మా ఆయన కూడా తిన్నారు. ఇలా నేను చేసిన తర్వాత ఆయన అయితే ఒక్కటే షాక్ అయ్యారు. ఈ షేప్ ఏంటి అసలు, నిజంగా పల్లి పట్టీలు నువ్వే చేసావా, బయట నుంచి కొనుక్కొచ్చావా అనే మాట అన్నారు. ఆ మాటలో వామ్మో నేనైతే చాలా అంటే చాలా పొంగిపోయానండి. ఫైనల్లీ మా ఆయన కూడా టేస్ట్ చేసేసారు నా చేతులతో చేసిన ఈ స్వీట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోవచ్చు కదా, దాంతోపాటు కామెంట్ చేయండి. ఇక్కడ నా హ్యాపీనెస్సే వేరు, మా ఆయన తినిపిస్తున్నారు కాబట్టి.